పని ఒత్తిడికి మనుషులే కాదు రోబోలు ఆత్మహత్య చేసుకుంటున్నాయి. డైరెక్టర్ శంకర్ తీసిన సినిమాలో రోబోకి ఎమోషన్స్ ఫీలింగ్స్ వస్తే ఎలా ఉంటుందో చెప్పేందుకు ప్రయత్నించారు. రోబోలకు ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు. మనుషులు చేసే పనిని మనుషుల కంటే వేగంగా చేస్తాయి. అయితే కొన్నిసార్లు టెక్నికల్ సమస్య కారణంగా రోబోలతో రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కానీ చరిత్రలోనే తొలిసారి ఓ రోబో సూసైడ్ చేసుకుంది అనే వార్త ప్రస్తుతం ప్రపంచ దేశాల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఇదే మొదటిది. దక్షిణ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 26వ తేదీన అడ్మినిస్ట్రేట్గా పనిచేస్తున్న సైబోర్గ్ అనే రోబో ఆత్మహత్య చేసుకుందని అధికారులు ప్రకటించారు. అడ్మినిస్ట్రేటివ్గా పనిచేస్తున్న ఆ సైబోట్ రోబో పని ఒత్తిడి తట్టుకోలేక మెట్లపై నుంచి దూకి సూసైడ్ చేసుకుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి విరామం లేకుండా నాన్ స్టాప్గా పనిచేస్తుందని తెలిపారు. దక్షిణ కొరియాలో రోబోల వినియోగం ఎక్కువ. ప్రతి 10 మంది ఉద్యోగులు